మేము భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి వచ్చాము. ఇబ్బంది ఏం లేదు, ఏర్పాట్లు చాలా బాగున్నాయి, అంత హ్యాపీగా ఉన్నది. సమ్మక్క సారక్క దయ వల్ల ఈ ప్రజలందరూ, భారతదేశ ప్రజలందరూ మంచిగా ఉండాలని, అమ్మ దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్తాను. ఏర్పాట్లు బాగున్నాయి. అంటే మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారా ఇక్కడికి? ప్రతి ఏడు వస్తాం. ప్రతి ఏడు వచ్చి అమ్మవార్లు మొక్కుకుంటాం. ఆమె మా భక్తుల హృదయాల కోరికలు తీర్చే మహాతల్లి సమ్మక్క సారలమ్మ. అంటే మన యావత్తు ఒక మినీ కుంభమేళ లాంటిది. ఈసారి మోడీ రావాలని కూడా మేము మా సంకల్పంగా మేము ఆలోచిస్తున్నాం. దర్శనం ఎలా జరిగింది? దర్శనం మంచిగా జరిగింది. ఎంత టైం పట్టింది? ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. దర్శనంలో ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఇబ్బంది ఏం లేదు, దర్శనం బాగా జరిగింది. అంటే వాటర్ కానీ మరుగుదొడ్లు కానీ వాటికి సంబంధించి అంతా ఓకేనా? ఇంకేమైనా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది? ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. అయితే ప్రస్తుతానికైతే పర్లేదు. జనాలు ఎక్కువ పెరిగితే మాత్రం కంపల్సరీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇప్పటికైతే ఈ జనాలకి సరిపోతుంది. మినీ మేడారం జాతరలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా ఎక్కడి నుంచి వచ్చింది? మిర్చాలగూడ, మాది మల్కాజ్గిరి, హైదరాబాద్. మినీ మేడారం జాతర బాగా పెద్ద ఎత్తున అరేంజ్ చేసిండ్రు. అమ్మవారిని దర్శించుకున్నాం, చాలా సంతోషము. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. ఎంత టైం పట్టింది మీకు దర్శనానికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ లోపు అన్ని దర్శనాలు అయిపోయినాయి. బాగుంది. ఎలా అనిపించింది? అంటే దర్శనం ఏమైనా ఇబ్బంది ఉందా లేకుంటే బాగానే జరిగిందా? బాగానే ఉంది, అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే చేశారు. దర్శనం అమ్మవారి దయవల్ల బాగానే జరిగింది. అంటే మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారా లేకుంటే ఎట్లా? నేను ఇది రెగ్యులర్గా వస్తూనే ఉంటాం. ఇది వచ్చేది సెకండ్ టైం అమ్మవారిని దర్శించుకున్నా, చాలా సంతోషం.